మొదటి పేతురు పత్రికను కొంచెం పై ధ్యానం చేశాం. సరే, దేవుని చిత్తమైతే మళ్ళా వెళదాం. రెండో పేతురు పత్రికను ప్రారంభించుకుందాం. పోయిన వారము అమూల్యమైన విశ్వాసం గురించి కొన్ని మాటలు చెప్పాను. కంటిన్యూ చేద్దాం. మొదటి పేతురు పత్రిక అయిపోయింది. రెండో పేతురు పత్రికలో మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రిస్కిల్లా గారు చదువుతారు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని మాకు అర్థం చేయండి. లోతుగా ఈ లేఖనాలను ధ్యానించడానికి మా మైండ్ని మెచ్యూర్ చేయండి అయ్యా. ఈ ప్రాంతంలో కప్పుకున్న చెడు శక్తులను తరబట్టి దేవదూత గణములను, పరిశుద్ధ దూతలను, గొప్ప సాక్షి సమూహాలను నేను మళ్ళీ మమ్మల్ని ఆవరింపచేయండి. అల్పుడను నీ దాసులను ఆయన నీ బానిసలనే ఒప్పుకుంటూ ఉన్నాను. నా శక్తి, నా జ్ఞానం, నా బలం చాలదు తండ్రి. నీ స్వాధీనం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా. నన్ను వాడుకొని నాకు మాకు దైవభక్తి, విశ్వాసము, నిరీక్షణ, సిద్ధపాటు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు. ఎప్పుడైనా సరే ఉన్నతంగా ఎదిగిన వారు తమను చాలా తగ్గించుకుంటారు. ఏది లేని విస్తర ఎగిరెక్కి పడుతుంది. అన్నీ ఉంటాయి స్థలానికి మనకి ఉంటుందని పెద్దల సాధిక. ఈయన అపోస్తలుడు. ఈయన నడిచి వెళుతుంటే ఈయన నీడ తగిలితే సచిన శవాలు లేచిన. ఈయన దేవాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి ఎక్కి వెళుతూ ఉండగా యెరూషలేము దేవాలయం ముందు కూర్చున్నటువంటి పుట్టివాడు యేసు నామములో లే అంటే లేచి గంతులు వేశాడు. అలాంటి అద్భుతమైనటువంటి దైవజనుడు అపోస్తలుడు. ఆయన మొట్టమొదటి చెబుతున్నాడు, నేను దాసులను అంటున్నాడు. నీవు ఘనముగా ఎదగాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది మొట్టమొదట తగ్గించుకోవడం. ఏమీ లేకపోయినా నేను ఏదో గొప్పలు కోరుకుంటా, నాకు సీకరం లేదు, నన్ను పిలవలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ఆరాధన ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, ఇలాంటి మాటలు వినబడేటువంటి దినాలలో అపోస్తలుడు సత్య వాక్యం లేపగలిగిన శక్తి కలిగినటువంటి మహామహుడైనటువంటి పేతురు గారు నేను సేవకుడను అంటున్నాడు. తర్వాతే అపోస్తలుడు నేను యేసుక్రీస్తు దాసుడను, తర్వాత అపోస్తలుడు. కనుక ఎవరు తను తగ్గించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎంత తగ్గించుకోగలిగితే అంత హెచ్చిస్తాడు. తర్వాత రెండో మాట ఏమంటాడంటే, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అంటాడు. నీతిని బట్టి మనము దైవ రాజ్యం వెళ్ళాలంటే దేవుని నీతి మనకి కావాలి. మానవ నీతి మనకి రాదు. మనము నీతిమంతులుగా బ్రతకాలంటే బ్రతకలేదు. ఒక్కడనే నీతిమంతుడిగా బ్రతికేలా నువ్వు చెప్పిన నీ నీతి నా దగ్గర చెల్లదు అంటాడు దేవుడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చాలా అద్భుతంగా చెప్తాడండి. యేసుక్రీస్తుని సులభమా, యేసుక్రీస్తు దాసుడును. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని నీతి, మానవుడి కాలం, దాని గురించి చెప్తున్నా. దేవుని నీతి ఫిలిప్పీ 3:9 క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తు నందలి విశ్వాసము
ఆయన యందు అలవడు నిమిత్తము ఏ విధము చేతనైనను క్రీస్తును సంపాదించుకొని. ఈ మాటను ఒకసారి మీ దృష్టికి తెస్తున్నా. క్రీస్తుని సంపాదించుకొని అంటే అర్థం ఏంటండి? పిల్లలను సంపాదించుకున్నా. నేను 3 పిల్లలను సంపాదించుకున్నా, ఇల్లు సంపాదించుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, భార్యను సంపాదించుకున్నా, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నా, డబ్బులు కూడా సంపాదించుకున్నారు. క్రీస్తుని సంపాదించుకున్నానా అంటే నా మనస్సాక్షి ఇంకా పూర్తిగా లేదయ్యా చెప్తుంది. మీరు ఏది సంపాదించుకున్నారు మీ జీవితంలో ఇప్పటి వరకు? విజయలక్ష్మి ఎలా విషయతలు సంపాదించుకుంది, ఇంకా ఇంకెవరు సంపాదించుకున్నాయి? స్త్రీలు కూడా సంపాదించుకుంది. వాళ్ళ అల్లరిగా చాలు, ఇంకేం సంపాదించుకోవాలా పిల్ల? మీరు ఒకసారి చాలా సంపాదించుకున్నారు కదా మీ జీవితంలో. ఒకే సుకుమారిత ఒక బట్టి కొట్టును సంపాదించు. ప్రార్థన చేయయ్యా, ఏదో 50 రూపాయలు 40 రూపాయలు వస్తుంది రోజు కట్టదే. 2 ఇడ్లీలు సెంటర్కి వెళ్ళి తింటే సరిపోతాయి. అవి బట్టి కొట్టి సంపాదన ఏమండి? మా ఇంట్లో నెలకు తొలుగు లేకపోయింది. ఇప్పుడు చెప్పినట్టు చాలా సంపాదించుకున్నారు, చాలా కోల్పోయారు కూడా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. మన యొక్క జ్ఞానం వల్ల, అవివేకం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోయారు. పౌలు గారు అయితే చాలా సంపాదించుకున్నాడు. ఒక్క దినాన నేను క్రీస్తును సంపాదించుకుంటే దేవుడు క్రీస్తునందు నేను వచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆయన నాకు నీతినిస్తాడు. ఆ నీతి దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లేదండి రాజ్యము అని చెప్పాలి, పనికి వస్తుంది. క్రీస్తుని సంపాదించుకోవడానికి నా జీవితంలో ఏవేవి లాభం అనుకున్నాను అవన్నీ నష్టముగా ఎంచుకున్నాను నేను అంటున్నాను. రాత్రి మాటలు వింటున్నా. నీవు సంపాదించుకున్నవన్నీ నీకు లాభంగా కనిపిస్తున్నాయ్యా, నష్టంగా కనిపిస్తున్నాయ్యా? లాభంగానే కనిపిస్తున్నాయి కదా. ఇంకా సంపాదించుకోవాలి. ఒక ఇల్లు ఉంది, ఇంకా 2 ఇళ్ళు కావాలి నాకు. చాలు, ఒక ఫ్లోర్ వేసాను, పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలి. నేను బండి దేవుడు ఇచ్చాడు, 2వ బండి నేను సంపాదించుకున్నాను అన్నాడు ఇజ్రాయేల్ గారు. ఆ బండి నాకు ఇయ్యా అంటే కాదు, మా అబ్బాయి కావాలన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే 2వ బండి ఎందుకు ఇచ్చాడంటే, పాపం నేను వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న సైకిల్ సంపాదించుకున్నాడు. ఆ సైకిల్ మీద బాగుండేవాడు. తర్వాత ఈ మధ్య కాలంలో 3 చక్రాల స్కూటీని సంపాదించుకున్నాడు. ఇవాళ ఇంకొక 3 చక్రాల స్కూటీని తీసుకొచ్చాడు. ఇది నాకు గవర్నమెంట్ వారు ఇచ్చారు అన్నాడు. దేవుడు నిన్ను దీవించాడయ్యా చెప్పారు. చాలా సంపాదించుకుంటాం ఈ లోకంలో, కానీ యేసుని సంపాదించుకోకపోతే ఇవన్నీ కూడా కష్టమే. లాభము యేసు, అది నేను మీకు చెప్తాను. ఎట్లా లాభము యేసు అంటే అంటాడు, ధర్మశాస్త్ర మూలమైన నీతి లాభం అనుకున్నాను నేను. యెహోవా పక్షంగా యుద్ధము చేసి
ఆశ నాకు. ఇంతవరకు నష్టమే. పిల్లల నష్టం, పిల్లల నష్టం, ఉద్యోగం నష్టం, ఇల్లు నష్టం, ఆస్తి నష్టం, డబ్బు నష్టం, అన్ని నష్టమే. ఒక్క దినాన యేసుదాస్ గారు చాలా సంపాదించుకుంటాడు. ఎవరు ఫోన్ చేసి నాతో చెప్పారు, యేసుదాస్ గారు పొలంలో చనిపోయాయని చెప్పారు. ఆయనకి 3 ఆడపిల్లలు సంపాదించుకున్నాడు. 4-5 మనవలు లేదనుకుంటాడు. మనవరాలు సంపాదించుకున్నాడు. చక్కని సుఖమైన భార్యను సంపాదించుకున్నాడు. పనిచేటువంటి ఎస్రీ గారిని సంపాదించుకున్నాడు. రోజు పని. కానీ లాస్ట్ లో యేసుని సంపాదించుకుని ప్రాణం వదిలేడు. ఇప్పుడు ఏది లాభం యేసుదాస్ గారికి చెప్పండి? పిల్లల లాభం లేదా? 3 పిల్లల లాభం లేదా? రోజు పనిచ్చే ఎస్రీ లాభం లేదా? కట్టుకున్న ఇల్లు లాభం లేదా? ఇవన్నీ నష్టమే. ఇప్పుడు ఆయనకి లాభం ఏంటి? ఆత్మను సంపాదించుకున్న యేసయ్యే లాభం. ఎందుకు ఇక్కడ నేను ఆగి మాటలు చెప్తున్నానంటే నీకు ఇది లాభం. ఈ మాటలు చెవిపెట్టితే మీరు ధన్యులు. పిల్లలు సంపాదించుకోవచ్చు. వాళ్ళు చదవటానికి నానా యాగి పడవచ్చు. మీరు ఎన్నో రాత్రులు నిద్ర తలకొక్కుని ఉండవచ్చు. మీ బిడ్డలు మార్పు తప్పినప్పుడు దాని విషయంలో ఎంతగానో సాగు చస్తే బాగుండి అనిపించి ఉండొచ్చు. చివరికి అవన్నీ నష్టమే. నా పట్టు మీద నాకు నష్టమే అనిపించింది. పిల్లలు లేనప్పుడు ఏడ్చాను, పిల్లలు పుట్టిన తర్వాత సంతోషించాను, వాళ్ళు ఎదిగేటప్పుడు ఏడ్చాను, వాళ్ళు ఎదిగిన తర్వాత ఇంకా ఏడ్చాను, ఇప్పుడు ఇంకా ఏడుస్తానే ఉంటాను. నాకు అది నష్టమే అనిపించింది. భార్య లేనప్పుడు కలలు కన్నాను. భార్య వచ్చిన తర్వాత ఇంకేముంది నాకు నా సాగు భార్య అనుకున్నాను. ఈ దినాన భార్య కూడా నాకు చెప్పలేదు, నష్టమే అనిపించింది. లేకపోతే అంత బాగుండేది అనిపించింది. నాకు ఏంటంటే యేసు హల్లెలూయా. ధర్మశాస్త్రమూలమైన నా నీతి కాక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు నీకు ఏమనిపిస్తాడు? ఇక్కడ ఆగండి. విశ్వాసము అంటే అర్థం ఏంటి? ఇంకొక మాట దానికి ఏంటంటే నమ్మకం అని అంటారు. నమ్మకం అని అంటారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎంత అంటే నీ నమ్మకం ఎంత? నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు భలే నమ్మేది. దేవుడితో ఉక్కమతిగా మాట్లాడాను. దయ్యములు శ్వాసించాను. నా ప్రభువు నా పక్కన ఉంటాడని దయ్యాలతో ఆటలాడుకున్నాను, ఎదిరించాను, గద్దించాను, శపించాను. ఫస్ట్ లో వర్షం ఆగుబడి ఆగింది, వర్షం రాంటే వచ్చింది. అవునా గ్రేసా? అతని సాక్ష్యం రాదు, వాళ్ళ నాన్న కూడా సాక్ష్యం. బిడ్డలంతా ఉంటారు. అన్నయ్య మా ఆయనతో అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్తానికి గుడ్డు వస్తుంది, అన్నయ్య అన్నయ్య అంటానే అంటారు. ప్రార్థన చేసయ్యా వర్షమాలు గొప్పగా చెప్పడం లేదు. ఆరంభంలో నా నమ్మకం అది. ఇప్పుడు ఆ నమ్మకం నాకు లేదు. నా విశ్వాసం ఎదిగిందంటారా తగ్గిందంటారా? తగ్గడానికి కారణం ఏంటి? నేను చెప్తాను, రాజుల కాలంలో ఉన్న వ్యక్తులు చెప్తాను. నా విశ్వాసము తగ్గడానికి కారణం ఈ కాలంలో ఈ సమాజంలో ఉన్న ఈ మనుషులు అగ్ని కణంలో పడిన దినాలు నేను. ఈ కాలంలోకి వచ్చిన 16 సంవత్సరాల్లో ఎదకపోగా నేను చల్లారిపోయాను. ఈ వాతావరణం, ఈ మనుషులు, ఈ మాటలు, ఈ విధానాలు నన్ను చాలా కప్పివేసేలా. కానీ నేనేమో ఆగిపోను.
హల్లెలూయా. ఎందుకంటే ఆ కనెక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను మండించిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నేను ఆగిపోను, నేను ఆగిపోను. ఎందుకని చెప్తున్నట్టే నీ విశ్వాసము దేవుడు నిన్ను అంగీకరించి ఆయన నీతించే విశ్వాసం నీకుందా? అది నా ప్రశ్న. ఇక్కడ నేను మీకు చెప్పాను పోయిన వారు అమూల్యమైన విశ్వాసం అని చెప్పాను. చూడండి, మన దేవుని యొక్కయు మనకు వచనంలోనే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారు అని అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు మీకు చెప్పాను, నేను మళ్ళా చెప్తున్నాను. మీకు 100 సార్లు చెప్పిన అర్థం కాదని నాకు అర్థమైంది. ఒక్కసారి కూడా అర్థమైతే చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకటి దేవుని నీతి, రెండు అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం దేవుని నీతిని నిర్వహిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి చెప్పాడు. నీతి నీతి దేవుని నీతి అయితేనే మనం పరలోక రాజ్యం చేరగలము. ధర్మశాస్త్రమైన మూలమైన నీతి చేర్చలేదు, నీ స్వనీతి చేర్చలేదు. దేవుని నీతి నీకు ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు వారిని సంపాదించుకుంటే వస్తుంది. కొంచెం లోతుగా తవ్వాలనుకుంటున్నా, విశ్వాసం అనిపించేసేసి నీతి కాడికే వస్తా. క్రీస్తుని సంపాదించుకొని దేవునికి స్తోత్రం. ఈ మాట మీద కొంచెంసేపు మాట్లాడుకుందామా? మీరు క్రీస్తుని సంపాదించుకున్నారా? సంపాదించుకునే పనిలో ఉన్నారా? ఇంకా సంపాదించుకోలేరా? మీకు అర్థమవుతుంది కదా? సంపాదించుకుంటూ ఉన్నాము అనేవాళ్ళు ఎలా చెప్పండి? సంపాదించుకున్నాము అన్నవాళ్ళు ఎడిచి తల్లి చెప్పండి. కొద్దిగా కష్టంగా కొద్దిగా సంపాదించుకోవాలి. ఎంతకీ సంపాదించుకోవడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరంటే ఇంకా మొదటి పత్రికలో చెప్పాను. ఏమని చెప్పానంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టించబడిన వారైన ఎడల నువ్వు పుడితే జీవము గల దేవుని వాక్యానికి నువ్వు పుడితే నీలో ఏముంటది చెప్పమ్మా? నిష్కపటమైన సహోదర ప్రేమ ఉంటుంది. ఇది ఎంత మంచిగా ఉంది. సంపాదించుకునేది అక్కడ పెట్టు. అసలు పుట్టేవా? పుట్టేవా? నువ్వు పుట్టినట్టే పుట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయేవా? ఎక్కడ ఉంది నీ విశ్వాసం? ఎక్కడ ఉంది నీ నీతి? ఎక్కడ ఉంది నీ భక్తి? క్రీస్తుని సంపాదించుకోవాలంటే నువ్వు పుట్టాలి. అమ్మా నాన్నలకి ఎలా క్షయ బీజానికి ఎలా పుట్టావో వాక్యం అనే బీజానికి నువ్వు పుట్టాలి. నువ్వు పుట్టేవంటానికి ఎంత అక్కడ 23-24 వచ్చిన చక్కగా చెప్పాడు. చదువు అమ్మాయి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యములుగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. ఈ 4 లక్షణాలు మీకు ఉంటే మీరు పుట్టినట్టు లెక్క. అమ్మాయి వింటున్నారా? వింటున్నారా? మీరు పుట్టారా? 4 లక్షణాలు ఉంటే పుట్టినట్టు. ఒకటి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు. అది కలగాలి అంటే చదవాలి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట
మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి మీరు సత్యంలో విధేయులు అవ్వాలంటే మీ మనస్సు ఏమవ్వాలి? పవిత్రపరుచుకున్న మనస్సు అయి ఉండాలి. చూడండి అసలు మాటలు ఎట్లా ఉంటాయి. ఒకరినొకడు హృదయపూర్వకంగా నికటంగా ప్రేమించుడి. 4 విషయాలు ఇవి మీరు పుట్టారంటానికి గుర్తు. ఇది మాట చెప్తా ఉండగా మీ స్థితి ఏంటో మీకు అర్థమైంది. ఈ దేవుడి దగ్గరికి వెళ్తారు, నరకానికి వెళ్తారు, మీకు అర్థమైంది. దేవుడు మిమ్మల్ని నిట్టేయాలా ఉత్సాహ సంఘటనలు కూడా మీకు అర్థమైంది. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమకు జీవము గల దేవుని వాక్యం. ఈ వాక్యము నీకు శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది. వాక్యానికి పుట్టాలంటే ఆ వాక్యానికి భయపడాలి. నువ్వు ఆ వాక్యమును నువ్వు హత్తుకొని బ్రతకాలి. ఆ వాక్యముని గుండెల్లో నిద్రపోవాలి. ఆ వాక్యము నీవు పెనవేసుకొని బ్రతకాలి. ఇలా వాక్యానికి పుట్టటం అంటే వాక్యము నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నీలోని లోకాన్ని బయటికి నెట్టివేయాలా. హల్లెలూయా. నీలో ఉన్న లోకాన్ని వాక్యం బయటికి నెట్టేసేయాలి. వాక్యం కూర్చోవాలి నీ హృదయంలో. అర్థమైందని చెప్పు. వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ స్థితి నా స్థితి నాకు అర్థమవుతుందండి. నా వాక్యము ఆ దేవుడు నాలోనికి పంపిన వాక్యము నా బ్రతుకుని నాకు చూపిస్తున్న అర్థంలో నాకు చూపించినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. అది తీసేస్తాయ్యా బాబు, ఆ పాపం తగ్గించుకో. అదిగా కలిసి కొంచెం ఓర్పు లేదు వాక్యం చెబుతున్నావు, నువ్వు వచ్చుకో. అరే నీ భార్య గురువుని చూపాలయ్యా, అసలు భయపడిపోతుంది నేను చూసి. దేవులా తగ్గించుకో, కొంచెం ప్రేమకాసుడు. వాక్యం నాతో మాట్లాడుతుంది. ఏ వాక్యము నన్ను హెచ్చరించింది? ఏ వాక్యానికి నేను లోబడ్డాను? ఏ వాక్యం నా బ్రతుకును బాగు చేసింది? ఏ వాక్యము నిన్ను మార్చింది? ఈ వాక్యం నన్ను మార్చిందని చెప్పు సాక్ష్యం. ఈ వాక్యం ద్వారా నేను దేవునికి పట్టబడ్డాను, ఆ వాక్యంతో నేను నా బ్రతుకును మార్చుకున్నానని చెప్పు. ఈ వాక్యం విని నేను ఈ గొడవ మానేశాను, బూతులు మానేశాను, నా నోటిని మార్చుకున్నాను, నా అలవాట్లు మార్చుకున్నాను చెప్పు. అల్లబడి అసలు పుట్టేమా పుట్టేమా 4 లక్షణాలు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలగాలి. అది నిష్కపటమైన సహోదర ప్రేమ. సంఘము నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అక్కడ నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన వేస్తేనా ఇది లేకుండా అంటే పుట్టకుండా వాక్యాన్ని పుట్టాలంటే 4 లక్షణాలు చదివే కదండి, చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించాలండి. ఒకరిని ఒకడు అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏమండి నాకు 2 ఏళ్ళు ఉన్నాయి ఈ చేతులకి, దీనికి 5 ఏళ్ళు ఉన్నాయి, దీనికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని గోల్డ్ ఉన్నాయి? 10 గోల్డ్ ఉన్నాయి. కాళ్ళకి 10 ఏళ్ళు ఉన్నాయి, 10 గోల్డ్ ఉన్నాయి. నాకు ఎన్ని అవయవాలు ఉన్నాయి? నా శరీరానికి వ్యతిరేకంగా ఏ అవయవమైనా నన్ను బాధిస్తుందా? మరి ఒక అవయవానికి ఒక అవయవం ఏదైనా వ్యతిరేకంగా బాధ పెట్టుకుంటుందా? ఈ అవయవం వచ్చి ఇచ్చి నువ్వు చండాలుతాను, నాకు వాచ్చుంది, నీకు వాచ్ చేద్దాం అంటదా? 2 చేతులు తగలనుకుంటాయా? సంఘం అంటే ఏక శరీరం అన్నాడు కదా. మీరు ఎలా ఉండాలి? ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించేవారు. ఇది మొదటి లక్షణం. ఎవరైనా నువ్వు ద్వేషిస్తా ఉంటే, పలకలేకపోతే, వందనాలు చేయలేకపోతే, వాళ్ళ యొక్క గురి చూసుకుంటా నువ్వు ఎలా ఉంటే నువ్వు సంఘములో అవయవం కావు. సంఘములో శరీరంలో ఒక అవయవాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు కనుక నువ్వు సంఘంలో అవయవంలో ఉండడానికి పనికిరావు. చెప్పేది కనుకుందా? మనం
నీకు శత్రువు అనేవాడు ఉంటే పర్వప్రజలు నీ శత్రువుని ప్రేమించాలి, లోకస్తుల్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే లోకస్తుల్ని వాళ్ళు నరకానికి వెళ్ళేవాడు. ఎలాగైనా నీ ప్రేమను బట్టి, నీ లక్షణాలను బట్టి, నీ దైవిక గుణాలను బట్టి వాళ్ళను మార్చుకుంటే వాళ్ళ పరలోకం వస్తే నీకు బహుమానం కిరీటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మొట్టమొదటి లక్షణం అండి ఒక్కరిని ఒకడు హృదయం పూర్వకముగాను విగ్గుటముగాను ప్రేమించి. ఇది నెంబర్ 1 అండి. నువ్వు ఏ వ్యక్తినైనా ప్రేమించలేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. అది నీకు ఆటంకమే. ఆ వ్యక్తి మీద నీకు ద్వేషం ఉండండి, ఆ వ్యక్తి మీద నీకు కొంచెం విభేదం ఉండండి. ఆ విభేదం చాటున సైతాన్ని పట్టుకుంటాడు, నీకు పాతాన్ని విడిచికెళ్తాడు. ఒక్క వెంట్రుక తప్పు చాలు వాడికి దేవుడి దగ్గరికి వాదించడానికి. మోషే అంత మహానుభావుడు, నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో అని చెప్పిన మోషే ద్రోహులారా అన్నాడంట ఇశ్రాయేలీ అని పట్టుకున్నాడు సైతాన్. మోషే చచ్చినప్పుడు వచ్చి కూర్చున్నాడు సేవకుడు. మోషే తీసుకెళ్తాను అంటున్నాడు. దేవుడు మిఖాయేలుని పంపించేసేసాడు. ఈడంటాడు ఎందుకు పంపుతాను ద్రోహులారంటే నరకానికి వెళ్ళాలని ధర్మశాస్త్రంలో నీ దేవుడి పేరుతో రాశాడు కదా, నేను వదలను అంటున్నాడు. ఏంటంటాడు మిఖాయేలు? దేవుడేమో మోషే తీసుకున్నాడు, వీడేమో ధర్మశాస్త్రాలను వాక్యం పెట్టి నీ దేవుడు ఏమితో రాశాడు, ద్రోహులారా అంటే నరకానికి అని రాశాడు కదా, ద్రోహులారా అన్నాడు కాబట్టి నరకానికి తీసుకెళ్తాను. అప్పుడు మిఖాయేలు కోపం వస్తాయి. మిఖాయేలు కోపం వచ్చి నువ్వెవడివి రాస్తావు, నువ్వెవడవి? చూడండి యూదా పత్రికలో అంటాడు 9వ వచనంలో, చదువమ్మా. యూదా పత్రిక 9వ వచనంలో అంటాడు, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు తగ్గించినప్పుడు అరే ఏమంటాడమ్మా పలసదు మోషే శరీరం గురించి తగ్గించినప్పుడు దూషించి అంటాడు. ఎవరు దూషించింది? ఎవరు దూషించింది? ఎవరిని దూషించింది? ఎవరు దూషించింది? మిఖాయేలు. ఎవరిని దూషించాడు? అపవాదిని దూషించాడు. ఎందుకు దూషించాడు? మోషే మీద నేరాన్ని న్యాయంగానే చేస్తున్నాడు, తప్పేమి లేదు. సాబా ద్రోహులారంటే నరకాగ్ని కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. చదువు ఆ మాట కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో నీతో చెప్పున్నది ఏమనగా విమర్శకులు ఏమండి ఇవన్నీ కూడా మొత్తం నిబంధనలో యేసయ్య చెప్పిన మాటలు. ఎవరు చెప్పింది కాదు. తన సహోదరుని మీద కోపపడవాడు విమర్శించడం ఆయాసపడ. తన సహోదరుని చూసి ఎన్నిసార్లు కోపడుతున్నారండి? మన సహోదరుని ఎన్నిసార్లు కోపడుతున్నాము? మీకు తెలుసా ఈ మాట బైబిల్లో ఉందని? ఎప్పుడన్నా మీ సహోదరుడు మీకు చెప్పాడా? కోపడతా, తీర్పు తీరుస్తా, విమర్శిస్తా, ద్రోహి అంట. వాక్యం అంటే కరెక్ట్ తెలుసండి. ద్రోహి అంటే నరకానికి, కోపడితే ఎందుకు కోపడ్డావు, కారణం ఏంటి, నువ్వు అలాంటి తప్పు చేయవా అని విమర్శకులు అడుగుతాడు. ఏమండి తన సహోదరుని తర్వాత ఏంటన్నా వ్యర్థుడా 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 చెప్పాడు. ఆ సభకుల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నామని మనం అసలు పొద్దున్న లేచి లెక్కేసుకోండి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట
శిక్ష రాసుకోవచ్చు. అంటే పర్లకి రాదండి, ఇష్టానుసారంగా తిరిగి పర్లకి రాదు. ఈ ఇరుకు మార్గం అన్నాడేశారు. ఇరుకు మార్గం ఎంత జాగ్రత్తగా పెడతారు. పైగా ఉంటుంది అసలు, పైగా ఉంటుంది అర్థమవుతుంది నీకు అసలు. చిన్నపిల్లడైతే ఇప్పుడు ఆ పిల్లలు ఎలా చూసుకుంట అన్నం పాడేసేది. వాళ్ళకి ఇంటికి తినడానికి అక్కడ ఇల్లు మారి ఊరు కొంచెం బాగుంది బాగా చిన్నకి వస్తే కొంచెం తినేటప్పుడు అన్నం కింద పాడేసింది. భయం వస్తాడు అక్కడ భయం చెప్పిందా వాళ్ళ అమ్మ, వాళ్ళు పెద్దమేమన్నా చెప్పిందా? భయం ఉంది అన్నం పాడంతా పారిస్తుందమ్మా భయం చెబుతున్నాం నేను. కానీ దేవుడు భయం చెబుతాడు. దేవుడు భయం చెబుతున్నాడని లేదా స్థితికి తెలియదు. వాళ్ళ పెద్దమ్మ భయం చెబుతున్నా అనేది వారసులే. కానీ మీకు కూడా దేవుడు భయం చెబుతున్నాడని మీకు తెలియదు. మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటాడు, శిక్షలోనికి నేడతాడు, సాతాను ఆహ్వానిస్తాడు. సాతాను ఆహ్వానించి వాళ్ళకు గట్టి పెట్టండి మా పిల్లలకి అంటాడు దేవుడు. తెలుసా మీకు? వాక్యం తెలుసా మీకు? వాక్యం చదివితేగా రోమా పత్రిక మొదటి అధ్యాయంలో అంటాడు. నేను 2వ పేతురు పత్రిక వదిలేసేసి నేను చాలా దూరం వచ్చేసాను. రోమా పత్రిక మొదటి అధ్యాయంలో అంటాడు, మనం ఈ స్థితిలోకి వచ్చేమేమో. చూడండి 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లక పోయి కనుక చేయరాని కార్యాలు చేయటకు దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. భ్రష్ట మనస్సు ఒక దేవుందంట. నా పిల్లలు నాకు చోటీయటం లేదు. ఎట్టున్నామండి చోటు? దేవుడికి చోటిస్తున్నాం. దేవుడికి చోటీటువంటి అర్థం ఏంటి? వాక్యానికి చోటు. వాక్యానికి చోటీటువంటి వాక్యానికి భయపడి బ్రతుకులు మార్చుకోవడం. ఆడకూడదు దేవుని బిడ్డ. ఇద్దరు అడుగుతున్నారు, ఆడకుండా ఎట్లా ఉంటారేగా అడుగుతారేంటి? ప్రధాన ఆడేరు అంటే వాక్యాన్ని పక్కన నెట్టేదని అర్థం. దైవం బిడ్డ సాత్వికంగా దీన మనసు కలిగి కన్నీటి గొప్పవలే మూలుగుతూ ఉండాలి. అది దైవం బిడ్డ లక్షణం. కొట్టిన వారిని కొట్టకుమనితో, తిట్టిన వారిని తిట్టకుమనితో, ప్రేమతో ప్రభు సేవ చేయమనిదే వినలేదు అని మీరు అనకూడదు. విన్నావురా కానీ చోటీయం చోటు మాత్రము ఇచ్చే పనే లేదు. నువ్వు కాదు కదా నీ తలలో పేరు దిగొచ్చి చెప్పినా కూడా మేమేమో అట్లా ఉంటాం. ఆడమని ఎప్పుడన్నా సాకుడు చెప్పాడా? తీర్పులు తీర్చమని చెప్పాడా? నేరాలను చేయమని చెప్పాడా? వాక్యం చెప్పిందా మీకు? మీరు చేసే పనులన్నీ దేవుడు చెప్పినయే, తెలియ చెప్పినయే? ఒకసారి చెప్పండి. నేను పూర్తి బయటకు వచ్చాను అసలు వాక్యంలో నుంచి. చెప్పండి, ఇదే కదా కదా? మీరు ఆలోచించారా? అరే తగదాడి మొక్కలు కనిపించారు. నేను తగదాడినప్పుడు వాళ్ళ ఎదురు రాదు కానీ పక్కన సాగుంటూ ఉన్న మొక్కలు జాగ్రత్తగా ఉంటారా? ఏదో పరిశుభ్రం పనిచేస్తున్నాడా, ద్వారం పనిచేస్తున్నాడంటే వాళ్ళ మొక్కలు ఒకటి కాదు ప్రశాంతంగా చూడండి. ఆ మొక్కలే పరిశీలించ చూడండి. కలవాడుతున్నప్పుడు ఖచ్చితంగా తేడా పడతాయి. మీ శాప తగాదాలు తీయాలి. ఒక్కటి కాదు, చాలా తీయాలి. మాట్లాడుతుంటే మాట్లాడుతుంది కొట్ట చేస్తాడు.
మాట్లాడమని ఎక్కడైనా వాక్యం సేవకుడు ఎక్కడ చెప్పాడా? చెప్పని ఎందుకు చేస్తున్నాను, చెప్పని ఎందుకు చేస్తున్నాను? చెప్పని ఎందుకు చేస్తున్నామా? సేవకుడు దేవుడు వాక్యం చెప్పి ఎందుకు చేస్తున్నాడు చెప్పట్రా? మనము మాట్లాడము, అది మనకి మన లక్ష్యం కూడా. మాట్లాడే ప్రశ్నే మా పెద్దోడు కొరత పెట్టాలి, పెద్దోడు కొరత కూర్చుంటా ఉంటాడు, చిన్నోడు చూస్తున్నాడు. ఇక అర్థమైందా? పెద్దోడు కోసం ఇట్లాంటి ఉంటాడు కానీ చిన్నోడు పడతా దేవునికి భయపడేటువంటి వర్తలత భయపడదు. ఎందుకంటే నేను చెప్పినది ఎక్కడి నుంచి వచ్చేది అంతా కూడా, ఎక్కడి నుంచి వచ్చేదిరా? పుట్టేరా లేదా? అక్కడి నుంచి. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? ఇక్కడే దైవబిడ్డ కాదని అర్థమవుతురా? నువ్వు ఎంత భక్తిన చేయి, ఎంత ప్రార్థనలో చేయి, ఎంత సేవలో చేయి, ప్రేమ లేనివాడు కాదు. దేవునికి ప్రేమ ఉంటే చూపిస్తారా? చూపిస్తాం. హల్లెలూయా. ఒక రోజు పూర్తి చేసింది మా మాస్టర్. పూర్తి ఏం తాగాలి? అదే పాప వచ్చింది. ఏంటి కొర, ఏంటి కొర అంటే ఎవరుకుంటున్నాను పక్కంటే మా మిస్సి ఇంత పిల్ల తాత ముందే కొరటి తాత ఇక పెట్టుకొని ముందు పెట్టుకొని ముందే ఉంటావు బంగారు పని కుందరం ఆయన రోజు పెట్టుకుంటుంది ముందు మనవరాలు లేకుంటే ప్రేమ బుద్ధి భలే ఉంది. అదే భార్య మీద ఉండే ప్రేమ బుద్ధి కూడా అన్నాలనిపించింది. ఎక్కడ వచ్చింది తేడా? ప్రేమ బుద్ధితో నేర్చుకున్నా తల్లి బుద్ధితో పెట్టాను. ప్రేమ ప్రేమ ఎంత ఎంత నిజమండి, నిజం చెప్తున్నాను నేను. నా కూతురు దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే దాదాపుగా. ఇప్పుడు కూడా నా కూతురు నన్ను తింటుంది. అవ్వలేదే అంటే నా పైన మాట అందాకో పట్ట పట్ట కళ్ళు పోయి చూస్తాను, కళ్ళు గురి చూస్తాను. కానీ నా కూతురు నన్ను ఎన్ని మాట్లాడుకోరా బాబాయ్, మాస్టర్ గారిని అడగండి, ఎన్ని మాట్లాడుకో కోపం అది ఎందుకే చెప్పండి. ప్రేమిస్తున్నారు ప్రేమిస్తే చాలేస్తారు, ప్రేమేస్తారు. పిచ్చుకుంటా నోరు పోసుకొని మనసులు అనుకుంటాను, మెదడు దూరుకుంటాను. ఓకే, ఇంతకీ మీరు పుట్టారా లేదా? ఇది నా ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే ఎప్పుడు పుడతారు మీరు? అర్థమైందమ్మా? ఆమెనండి, మీరు పుట్టిరా లేదా? పాట పాడుతున్నాము, బయటకు వచ్చింది అసేసి రాయ నా సై అంటున్నా. ఏసై పుట్టాడు కానీ అనుకుంటా. పాట పాడింది, బయటకు వచ్చింది. ఏమొచ్చిందో కానీ విశ్వాసంగా వచ్చింది. రోజులు ఆయన శాస్త్రాలు తెలియదు. నువ్వు పుడితే 4 లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మార్చుకో. ఒకటి, ఇప్పుడు చదవ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24-25 చదువు.